దేవునికి స్తోత్రం. మంచిది పిల్లరా. ఆసక్తి దేవుని కొరకే ఉండాలి. ఆటలాడడానికి ఆసక్తి ఉంటుంది. ఇంటిలో ఆకలి అవుతుంది అనుకోండి, గబగబా తినటానికి ఆసక్తి ఉంటుంది, తినాలి. లేక ఏ పనికి వెళ్ళినా దేనికి వెళ్ళినా కానీ త్వరగా వెళ్ళాలి అంటాం, ఆసక్తి ఉంటుంది. నేను అంటున్నాను, దేవుని కొరకు కూడా అంతకంటే ఆసక్తి ఉంటే దేవుడిని ఆశ్రయిస్తాడు. ఆమె ఆసక్తి కలిగి ప్రభువు కొరకు నువ్వు ఉంటే నిరాశపడకో, ఆసక్తి కలిగి ఉండవు. అందుకే నేను మూలవాక్యం ఒక మాట తీసుకున్నాను పోయిన వారం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ విషయంలో తీవ్రత గల వారే ప్రభువుని సేవించండి. ఎవరిని సేవించాలి? ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండవద్దు, ఏదో నిర్లక్ష్యంగా ఉండవద్దు, లేకపోతే నాకు కాదన్నట్లుగా ఉండవద్దు. ప్రభువు కొరకు ఆసక్తి కలిగి ఉంటే, ప్రభువుని నువ్వు సేవిస్తూ ఉంటే, ఆసక్తితో దేవుని సన్నిధికి వస్తే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నేను యాకోబు పత్రిక ఎందుకు చదివించాలంటే ఇది రోజు రెండో మాట అదే. ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండాలి సంఘము. ప్రార్థన అన్నప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. పోయిన వారం ఎక్కడ విడిచిపెట్టారంటే అక్కడికి వెళ్దాం చూడండి ఒకసారి. మొదటి మాట, దైవ పనికై ఆసక్తి కలిగి ఉండాలి సంఘమంతా. విశ్వాసులమని చెప్పుకుంటూ, ప్రభు నమ్ముకున్నామని చెప్పుకుంటూ లోకం మీద లోక పనులు ఆసక్తి కాదు. ఉద్యోగం చేయాలి ఆసక్తి ఉండాలి, వ్యాపారం చేసుకోవాలి ఆసక్తి ఉండాలి, ఇంట్లో చూసుకోవాలి ఆసక్తి ఉండాలి, భోజనానికి ఆసక్తి ఉండాలి, పని కొరకు ఆసక్తి ఉండాలి, చదువుకునే వాళ్ళు చదువు కొరకు ఆసక్తి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యముగా ఆసక్తి దేవుని కొరకు ఉంటే, ఆత్మయందు తీవ్రత గలవారైతే తప్పగా మనం ప్రభువుని సేవిస్తాం. హల్లెలూయా. కాబట్టి యెషయా గ్రంథంలో మిమ్మల్ని అక్కడ ఆఫ్ చేశాను నేను. 26వ అధ్యాయము 12వ వచనం. యెషయా, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. చూసారా, నీవు సమాధానము కావాలి అంటే, నీవు మాకు సమాధానం స్థిరపరిచావు కాబట్టి, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నీ సఫలం చేస్తావు కాబట్టి మేము ఏం చేయాలంటే నీ కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభువా స్తోత్రం. ఒట్టినే నీకేమీ సఫలం రావు, ఒట్టినే ఏమి నీకు గమనించండి, నీ పనులు జరుగుతా అనుకోవద్దు. నీకు ఆసక్తి ఉండాలి, ప్రభువును సేవించడానికి ఆసక్తి ఉండాలి, సహవాసానికి ఆసక్తి ఉండాలి, ప్రార్థన అన్నప్పటికీ ఆసక్తి ఉండాలి, పాటలు అన్నప్పటికీ ఆసక్తి ఉండాలి. కొంతమందికి పాటలు అంటే ఆసక్తి, ప్రార్థన అన్నప్పటికీ ఏం చేస్తామంటే ముసుకేస్తాం, లేకపోతే నీరసం అయిపోతాం. కొంతమందికి ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, కానీ వాక్యం అన్నప్పటికీ ఆసక్తి ఉండదు. గమనించండి, అన్ని విషయంలో కూడా ఆసక్తి కలిగి ఉండాలి. స్తోత్రం. ముఖ్యంగా దైవ కార్యాల విషయాల్లో. అందుకని మొదటి మాట, దైవ పని కొరకే ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు నిజముగా ప్రభు మనకి సమాధానాన్ని స్థిరపరుస్తాడు. చెప్పండి, సమాధానాన్ని. రెండవది, నిజముగా ఆయన మన పక్షము నుండి మన పనులన్నిటినీ, ఏ పనులు ఉన్నాయో నిజంగా చూడండి, మీకు తెలిసినటువంటి నాకు తెలియదు, ఎందుకంటే మీకున్న పనులు ఉంటాయి, మీకు తెలుసు. నాకే పని ఉందో మీకు తెలియదు. అయితే మీ పనులను నా పనులను దేవుడు సమాధానపరచాలి అంటే, నిజముగా మన పక్షమున ఆయన ఉండి మన పనులను సఫలపరచాలంటే నీవు చూడండి 9వ వచనంలో ఉన్న ప్రకారంగా ఉండాలి. ఏంటి? రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశిస్తున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో. ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? అందుకనే ఆ యొక్క ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక మాట అంటాడు, దేవుడే నాకాశ్రయం
దివ్యమైన దుర్గము. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. అభయం ఆనందమానందమానందమపు దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటే, దేవుడు నీకు దుర్గముగా ఉంటే నీకు ఆనందము, ఆ సంతోషము, సమాధానము కలుగుతుంది. కాబట్టి ఇక్కడ అన్నాడు కదా, నాలో ఉన్నటువంటి ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయిస్తుంది. కాబట్టి ఏమండి, ఆ యొక్క 12వ వచనం అన్నాడు కదా, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులను సఫలపరుస్తావు. 13వ వచనం, యెహోవా మా దేవా, నీవు గాక వేరే ప్రభువులు మమ్మను ఏలిరి. ఇప్పుడు నీ నామమును బట్టి ఇప్పుడు నీ నామమును బట్టియే నీ నామమును స్మరించుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, ఆయన నామాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, ఆయన నామాన్ని ఏం చేయాలంటే స్మరించాలి. రాత్రి చెప్పాను కదా, దేవుని స్మరించుట, దేవుని నామమును మహిమపరచాలి. ఇక అన్నాడు కదా, నిన్ను బట్టియే దేవా నీ నామమును స్మరించుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలో కూడా దేవునికి సహాయం చేయాలంటే దైవ కార్యాల విషయాల్లో ఆసక్తి కలిగి మనం ఉందాం. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు విషయంలో దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడని దేవుని వాక్యము చెప్తా ఉంది. మరొక మాట మనం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. తరతరగా కొన్ని మాటలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. అందరు తీయాలి బైబిల్. ప్రకటన 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. చూడండి, గనుక ఇదిగో ఒక్కలు నీవు ఆసక్తి కలిగి, ఓసారి చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా గట్టి కొట్టాలి, హల్లెలూయా. ఆసక్తి విషయంలో, ప్రార్థన విషయంలో ఆసక్తి, ప్రభు కొరకు ఆసక్తి, దైవ కార్యాల కొరకు ఆసక్తి. ఇక అన్నాడండి, నీవు ఆసక్తి కలిగి ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. మరి కొన్నిసార్లు మారు మనస్సు పొందటానికి నీ మనస్సు ఇవ్వట్లేదు, రక్షణ పొందటానికి నువ్వు అంగీకరించట్లేదు. నిన్ను గద్దించినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తున్నావు తెలుసా? నువ్వు లోబడతలేదు. అయితే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నేను ప్రేమించిన వారందరినీ ఏం చేస్తాను? అది ఇప్పుడు చెప్పండి, సేవకుడిగా నేను మిమ్ములను, సంఘాన్ని ప్రేమిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. దేవుడు నన్ను, మిమ్ములను అందరినీ దేవుడు ఆయన ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఒక్కోసారి మనల్ని గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. గద్దింపేమో నీకేమవుతుంది? అసహ్యం అవుతుంది. శిక్ష ఏమేమవుతుంది తెలుసా? బాధ అవుతుంది. బాధ అయినా కానీ, గద్దింపు అయినా కానీ ఏం చేయాలి? నువ్వు భరిస్తే, లోబడితే, హల్లెలూయా, ఏమవుతుంది తెలుసా? ఆసక్తి కలిగి మారు మనసు పొందుతావు. ఇప్పుడు మనసు మార్చు. అంతేగాని నువ్వు ఆయాసపడిపోయావు అనుకో, ఆయాసం వల్ల ఏమవుతుందంటే ఇంకా నీకు ఆయాసం వస్తుంది. ఒకవేళ ఒగిరిపోవనుకో, అయ్యో నన్ను ఎలాగన్నారు అలాగన్నారని ఒకవేళ ఏదన్నా రకరకాలుగా మూలుగావనుకో, ఆ మూలుగు వల్ల కూడా నీకే నష్టం వస్తుంది. మూలుగిన నష్టమే, ఆయాసపడిన నష్టమే. అందుకే నువ్వు కోరుకోవాలి ఏంటంటే, దావీదు అంటాడు, దేవా నా యందు ఆయాసకరమైన ఒకవేళ ఏదైనా ఉందేమో, ఏ మార్గం అయితే ఉందేమో ఆ మార్గం ఏం చేయాలి? తీసివేసేసి, ప్రభువా నీకు ఆయాసగా నేను బ్రతకూడదు ప్రభు అని నువ్వు సరిదిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథాన్ని పిల్లరా ఎవరు చెప్తారు తెలుసా? ఎవరితో చెప్తారు తెలుసా? లవొదికయ అనే సంఘం ఒకటి ఉంది ఇక్కడ. ఏ సంఘం? అందరూ చెప్పండి. లవొదికయ అనేటువంటి సంఘం. ఈ సంఘం ఎటువంటిది అంటే పిల్లరా, చాలా డిఫరెంట్. అర్థమైందా? మన సంఘంలో కూడా కొన్నిసార్లు డిఫరెంట్గా ఉంటాయి. రాత్రి అన్నారు అక్కడ, అయ్యా అక్కడ ఆ మూల ఉన్న సంఘం అండి, ప్రార్థన అన్నప్పటికీ గుంపుగా వెళ్ళిపోతారండి.
పరుగుని వెళతారండి అని ఆ సంఘములో వాళ్ళే సాక్ష్యం ఇచ్చారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీ సంఘంలో నువ్వు సాక్ష్యం ఇచ్చేదానికి ఉన్నావా? సాక్షి లేదు. ఎందుకు లేదంటే సంఘం యొక్క పరిస్థితి అలాగుంది. ఎవరు వస్తారో తెలియదు, ఎవరు వెళ్ళిపోతారో తెలియదు, ఎవరు మానేస్తారో తెలియదు, ఎవరు ఎలాగ ఉంటారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఎందుకంటే ఈ లవోదికయ సంఘం ఇక్కడ ఎలాగుంది తెలుసా? నులివెచ్చగా ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, ఇదిగో నీవు నేను ప్రేమించాను కాబట్టి, నేను గద్దిస్తాను కాబట్టి నీవు ఆసక్తి కలిగి ఏం చేయాలంటే మారు మనసు పొందు. స్తోత్రం చెప్పండి గట్టిగా అని ముందు చెప్తున్నాడు ఇక్కడ. ఆ తర్వాత పైన అంటాడు, నీ క్రియ నేను ఎరుగుదును, నువ్వు చల్లగానను వెచ్చగానను లేవు. నువ్వు చల్లగానను వెచ్చగానను ఉంటే మేలు. నువ్వు వెచ్చగానను చల్లగానను ఉండక నులివెచ్చగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నా నోటు నుండి, చూసారా, నేను నా నోటు నుండి ఏం చేస్తానంటే దేవుడు అప్పుడప్పుడు చూడండి, ఎందుక బతుకు అంటే ఏంటన్నమాట. ఇప్పుడు చెప్పరేంటి అనలేదా మీరు? ఎవరినైనా మీ ఇంట్లో అనలేదా? ఎన్నిసార్లు అన్నారు మీరు? ఏయ్ నా ఎదురుకుండా ఉండక పో అనలేదా? ఎందుకలా బతుకుతున్నా గాడిదా, ఇంకేదో అంటారు కదా మనం, కుక్క దున్నపోతు. నేను రాలేదాకమాట ఏ పోతు. ఎందుకంటే దాని మీద వర్షం కురిసినా కానీ దానికి అలాగే నీకు కూడా అని మనం కదా. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేశాడంట చెప్పండి, ఏమన్నాడంట? ఇదిగో నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నువ్వు వెచ్చగా ఉన్నావు. వెచ్చగా ఉంటే ఒకళ్ళు మేలే, చల్లగా ఉన్నా మేలే. ఇప్పుడు వెచ్చగా లేవు కదా, దేవుని స్తోత్రం. కూర మాడలేదు, ఉడకలేదు, ఎలాగుంది? తింటావా? నోట్లు పెట్టుకోగానే ఏంటావు, తుప్పుక్కు నువ్వు చేస్తావు ఓ పూట కొరకు. ఏమండి, ఇప్పుడు దేవునితో ఉండాలంటే నువ్వు ఎలాగ ఉండాలని నాకు తెలుసా? ఇదిగో వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. ఎలాగున్నావంటే నులివెచ్చుకున్నా కాబట్టి అన్నాడు అక్కడ, నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గ్రుడ్డివాడువును, దిగంబరువై ఉన్నావని నువ్వు ఎరగక. చూసారా ఏంటంట? ఓ లవోదికయ సంఘమా, ఆ సంఘంలో ఉన్నవారు ఆ రోజు మాట్లాడు, ఈ రోజున నీ సంఘంతో దేవుడు నీ సేవకుల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. వాళ్ళకేదో అనుకోదు, నీకోసమే ఇది బాధ. అర్థమైందా? ఏమనుకుంటలేదంట తెలుసా? ఏమనుకుంటలేదంట, అయ్యో నేను దౌర్భాగ్యుడు. ఎప్పుడు అన్నారాటి? ఒకవేళ ఎవరన్నా అన్నారనుకోండి, నువ్వు నాకంటే డబలో. ఏమండి, ఒకటంటే మనం నిన్నంటాం, బా ఒరే దౌర్భాగ్యుడు అనుకోండి, నేను దౌర్భాగ్యుడు, నువ్వే దౌర్భాగ్యుడు, నువ్వు అలాగా, నువ్వు ఎలాగా ఎన్ని వచ్చేస్తా మనకే. అసలు నిజంగా చూడండి, ప్రార్థనలో రావుగా నా మాటలో అవి భలే వచ్చేస్తాయండి. ఇక్కడ చూడండి, దిగ్గుమాలిన వాడును, దరిద్రుడువును, గుడ్డివాడును, దిగంబరుడిపై ఉన్నావని ఎరగకుండా ఏమనుకున్నాం మనం? అబ్బాయి నేను రిచ్. ఏంటి రిచ్? పుచ్చేం కాదండి అసలే. ఏమండి, పుచ్చిగా అయినా పర్లేదు, కోసుకునే అసలు లేదా కుళ్ళిపోయావు నువ్వు, నీ జీవితమే కంపు. నువ్వేమనుకున్నావు తెలుసా? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమి అబ్బా ఏమంట, నాకేమి డోంట్ కేర్. ఎవడో భయపడాలి, ఎవడ తింటున్నాను అయ్యి బాబు ఎందుకు ఆ యొక్క అంబం ఎందుకు? మొన్న చెప్పాను, నువ్వు భూమి మీద ఉన్నా కనుక నీ మాటలో కొద్దిగా ఉండవలను. స్తోత్రం. ఆకాశమందున దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ ఈ సంఘం అంటుందంట, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొద్దువలేదు చెప్పుకున్నావు. నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కొనమని మీకు బుద్ధి చెప్పుచున్నాను. స్తోత్ర అంటూ అన్నాడు సంఘాన్ని, నేను ప్రేమించు వారందరినీ గద్దించుచున్నాను గనుక. చెప్పలే ఏ కలిగి?
ఏ శక్తి కలిగి ఉండాలి? ఆ శక్తి చెప్పండి. ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించిన ఆనందమానందమే. ఆ శక్తితో నిన్ను పడదాం. ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధన నీ శక్తి కార్యములు తలంచి హృదయము పొంగేనయ్యా. ఆమేన్ ఆమేన్. నీ శక్తి కార్యములు తలచి హృదయము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధన మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మంచివారు ఎవరండి? మనం ఆరాధిస్తున్న దేవుడు మంచివాడైన. మనలో ఏ మంచి లేదండి, ఏ నీతి ఏ పరిశుద్ధ మనలో లేదండి. ఆయన మంచివాడు గనుక, మహాగణుడు గనుక, మహోన్నతుడు గనుక నీ కొరకు బలి అయిపోయినటువంటి గొర్రె పిల్ల రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఎన్నెన్నో ఎక్కట్లలో బ్రతుకుతున్న నిన్ను ఆయన అంటున్నాడు, ఇదిగో నీ చెయ్య నేను విడిచిపెట్టాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఆ శక్తి కలిగి నువ్వేం పొందాలి తెలుసా? మారు మనసు పొందితే 20 వచ్చి అన్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి తడతా ఉన్నాను. తడతా ఉన్నామా అమ్మా తడుతున్నాడు దేవుడు. తడుతున్నాడు దేవుడు. తట్టినప్పుడు కనీసం వెంటనే తీసావు తలుపు. తలుపు తడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఏ తలుపు తెలుసా? నీ ఇంటి తలుపు కాదు. నీ ఇంట్లోకి వచ్చేది తినాలని కాదు ఆయనకి. నీతో కలిసి ఆయన భోజనం చేయాలని, ఆయనతో కలిసి నువ్వు భోజనం చేయాలని ఆశపడతాడు. హృదయం అనే తలుపు అంట. ఏ తలుపు? ఏ తలుపు అమ్మ చెప్పండి? హృదయం అనేది అంటే హృదయం ఏం చేసామంటే ఇప్పుడు గడెట్టేసావు కొన్నిసార్లు, తలుపు వేసేసావు కొన్నిసార్లు. ఈ మంచి మాటలు రానివ్వకుండా, ఈ ఆసక్తి మాటలు రానివ్వకుండా, ఈ యొక్క విలువైన మాటలు రానివ్వకుండా, పరిశుద్ధమైన మాటలు రాకుండా హృదయం అనే తలుపు ఏం చేసావు? గట్టిగా వేసేసావు, బిగించేసావు. ఇప్పుడు లోనకి ఏమి వెళ్తాయి? ఏమి వెళ్ళో లోపల నుంచి మాత్రం వచ్చేస్తాయి. అన్నీ కూడా అన్ని అప్రమత్తమైనవి వచ్చేస్తా ఉంటాయి కొన్నిసార్లు. దేవుని సంగమా ఇక అన్నాడు కదా, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి. ఎక్కడికి వచ్చాడంటే దేవుడు? అతని యొద్దకు. ఇందాక ఆరాధనలో అమ్మగారు దేవుని ఆత్మతో నింపడి ఒక మాట అన్నారు, మీరు గమనించలేదు. అప్పుడే దేవుడు నన్ను కూడా ప్రేరేపించాడు. బలిపీఠం దగ్గర దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవునికి చోటు మనం ఇవ్వాలి. మీరు చేతులు ఎత్తండి, ఆయన మీ వద్దకు వచ్చి మీ చేయిని పట్టుకోవాలన్నారు. స్తోత్రం. అందరూ కూడా గుండె జళ్ళు మందే. అప్పుడే కన్నీరు కార్చారు చాలామంది. స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పట్టణ ద్వారా, వాక్య వర్తమానం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు గమనించండి, నువ్వు ఏ ఆటంకాలు ఉన్నావో అవన్నీ తొలగించుకుని ప్రభువుతో నువ్వేం చేయాలి తెలుసా? లీనమైపోవాలి. స్తోత్రం. ఏకమైపోవాలి. హల్లెలూయా. దేవునితో ఆ యొక్క లీనమై ఏకమైతే దేవుడు ఏం చేస్తా? ఆయన నీకు మేలు చేయకుండా ఉండలేడు. మేలు చేయకుండా ఉండలేడు. నీ మనసు లాంటిది కదా అయింది. నువ్వు చేయు కొన్నిసార్లు దేవునికి. దేవుడు ఎన్ని మేలు చేసినా కానీ ఏమీ లేదంట. ఆయన మేలు చేయకుండా మానే దేవుడు కాదు. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి? ఆరాధించకుండా నువ్వు ఉండకూడదు, ఆరాధించాలి. స్తుతించకుండా మౌనంగా ఉండకూడదు, స్తుతించాలి. వాక్యము చదవాలి, వాక్యాన్ని వినాలి అన్నాడు అక్కడ. ఎవడైనా నా స్వరమిని తలుపు తీసినలా
నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను కలిసి భోజనము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరితో భోజనము? ఎవరితో భోజనము? ఇవాళ నక్క వాళ్ళు భోజనం చెప్పారు మాకు మా వీధిలో. నక్కవారి వేడుక. అదిగో స్తోత్రం కలుగాక. నేను అన్నాను, పిల్లారా నిన్నే రాత్రి వచ్చేస్తుంటే వాళ్ళు చూస్తున్నారు, అడుగుతున్నారు. ఆదివారం పెట్టుకుని రాలేదని ఏం చేస్తారు? అపవాదులు వేసే కంటే ఏమండి, కొంతమంది సేవకులు ప్రయాణాలు కూడా ఉంటారు. ఎందుకంటే దూర ప్రయాణం చేస్తూ ఉంటారు ఆరాధనలో. చూడండి, దూరం చేస్తారు చూడు, అలాగే దూరం నుంచి వచ్చి ఆరాధన చేస్తూ ఉంటారు. మరి ఎలా ఉంటారండి? సేవకులకు ఆటంకం, ఇబ్బంది, సంఘానికే అందరికీ ఇబ్బందే. అందరూ ఆలయంలో ఉండవలసిన వాళ్ళు ఆ ఇంటికాడ కూర్చుంటే ఎలాగుంటుంది? ఏమన్నా ఆలోచించండి. నిజంగా కొందరికైతే పోతే పోయింది ఒక ఆదివారం కదా. కొంతమంది ఉంటారు, కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే అటువంటి దానికి బాగా ఆసక్తి ఉంటుంది వాళ్ళకి. కొంతమంది వాక్యం కావాలన్న వాళ్ళు, వాక్యం కొరకు ఆసక్తి ఉన్న వాళ్ళు, వాక్యం కొరకు ఆశ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అయ్యో వాక్యం టైంలో ఎక్కడ ఉండటం మంచిది కాదు, అవసరమైతే మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని చెప్పేసి వస్తారు. చూసారా? కాబట్టి పిల్లారా, ఎవరో భోజనం కంటే, లేక ఎవరో పెళ్లి కంటే, ఎవరో కార్యక్రమం కంటే ఎవరితో భోజనం చేయాలని మనం చేస్తామంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాతో కలిసి పొడి తింటే 10,000, నాతో కలిసి భోజనం చేస్తే 20,000. అది కాదండి మనకు కావాల్సింది. ఆయనతో కలిసి భోజనం చేస్తే ఎంత ఆనందం అండి. హల్లెలూయా. అది ఆనందం అండి. అప్పుడు నిజంగా సెల్ఫీ తీసుకుని మనం ఏం చేయాలంటే ఆనందించగలం. దేవునికి స్తోత్రం. ఆయనతో భోజనం చేసే గొప్ప యోగ్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎప్పుడు ఇస్తాడు తెలుసా? ఆయన కొరకు ఆసక్తి కలిగి ఉంటే. ఏం కలిగి ఉంటే? ఆసక్తి కలిగి ఉంటే. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. దేవునికి స్తోత్రం. ఇంకా అంటాడు, నేను జయించి నాతో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిద్దును. సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట. చెవి గలవాడు. మనకు చెవులు ఉన్నాయా లేవా చెప్పండి ఒకసారి. ఉన్నాయండి, చెవులు ఉన్నాయి. కానీ చెవుతో అంటున్నామో కదా. భలే చెప్పారండి మీరు. మరి వదిలేస్తే ఎలాగా? వదిలేస్తే ఎలాగండి? ఏమండి, భార్యను వదిలేస్తే ఎలాగా? భర్తను వదిలేస్తే ఎలాగా? ఏమండి, పిల్లలు వదిలేస్తే ఎలాగా? చెప్పండి. ఏం చేయాలి? ఏం చేయాలి? వదలకూడదు. స్తోత్రం చెప్పండి కనుక. హల్లెలూయా. దేవుని మాట వదిలావా నీ జీవితమే శూన్యం. కాబట్టి చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్తున్న మాట వినుగాక. దేవునికి స్తోత్రం. మరి ఎంతవరకు మీరు వింటున్నారు, ఎంతవరకు ఆలోచిస్తున్నారు ఆలోచించండి. ఒక ఏగంట ప్రసంగం చేసిందంట. ఏంటి? ఏగ ప్రసంగం చేసిందంట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎలా చేసింది చెప్పమంటారా? ఎలా చేసింది చెప్పంటారా? ఒక అతను ఏమండి వచ్చి వెనకాల కూర్చుని ఎంతసేపు పాస్టర్ గారు ఇదే చెప్తూ ఉంటారు, ఇదే చెప్తూ ఉంటారని 2 చెవులు కూడా మూసుకోవడం. 2 చెవులు మూసుకోవడం. ఈలోపు ఏగొచ్చి ముక్కు మీద ఆలిందంట. ఏమైంది? ముక్కు మీద వాలిందంట. పగలు కదా, రాత్రి అయితే దోమలు ఆలుతాయి. అది ఆలినా ఇంకా ప్రమాదం. అది ఇది ఆలినా పర్లేదు. ఏది? ఇక అదే దోమ గారి ఒక ఆలిందానికి ఏం చేస్తే నీలో ఉన్న చెప్పరేటండి సెలన్ పెట్టినట్టు లాగేస్తా ఉంటుంది అది. ఏమండి, ఇప్పుడు ఆయన ఏం చేస్తే తెలుసా? ఈ 2 చెవులు ఇలా పట్టుకుని ఇలాగా 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 అంటాడంట. అది ఎగురుతుంది, మరలా వచ్చి ముక్కు మీద వెళ్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు జాయిగా ఏం చేశాడంటే, సరేలే ఎందుకైనా మంచిదని ఇప్పుడు వచ్చే ఇలా పట్టుకుని ఈ ఎడతే జాగి ఎలా ఇలాగన్నాడంట. ఇలాగన్నాడు. మైక్లోంచి వినపడింది. చెవి గలవాడు. ఇప్పుడు ఆ మాట చెవిలోంచి ఏమైంది? లోపలికి వెళ్ళింది. దేవుని స్తోత్రం. అప్పుడు అనుకున్నాంట, నాకు చెవులు ఉన్నాయి కదా, వినాలి కదా అనుకుని ఈ చెవి కూడా, చెవులో చెయ్యి కూడా చూశాడంట. అప్పుడు ఆఖరు విన్నాడంట. ఆఖరుని ఏంటంటే తెలుసా? పశ్చాత్తాపం గురించి చెప్పారంట పాస్టర్ గారు ఆ రోజు. దేవుని స్తోత్రం కనుక గమనించారా? కాబట్టి కొన్నిసార్లు చెవులు ఉంటాయి కానీ కళ్ళు ఉంటాయి కానీ చూడం కదా. ఏమండి, కానీ ఇలా గమనించండి, దేవుని వాక్యం చెప్తున్నారు కదా, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్తున్నమాట వినుగాక. స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యాన్ని వినాలి,
సాక్ష్యం చెప్తున్నప్పుడు వినాలి, పాట పాడుతున్నప్పుడు వినాలి, ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా, ప్రార్థన చేస్తూ కూడా ఆ ప్రార్థనలో ఏకీభించాలి. అది ఆసక్తి అంటే. స్తోత్రంగా. అంతేగాని నీ పని ఏదో అయిపోయింది అనుకుంటే నువ్వు మందిరంలో ఉన్నప్పుడు ఏదో లాగా ఉండకూడదు. సంఘముతో ఏం చేయాలి చెప్పండి? ఏకీభించాలి. స్తోత్రం చెప్పలే గట్టిగా. కొంతమంది చూడండి, ఏమండి అప్పుడు అందుకు నేను అంటానమాట, అదే ఆసక్తి అంటే ఏంటంటే పాడుతున్న వాళ్ళకి, పాడే వాళ్ళకి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే వాక్యం బోధిస్తున్నటువంటి నాకు, బోధ వింటున్న మీకు కూడా ఏం కలిగి ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలగాక. అప్పుడు ఆసక్తి కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. మరొక వాక్యం చూద్దాం చూడండి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము. ఇక్కట్లో వచ్చినప్పటికీ, ఎంత బాధ వచ్చినప్పటికీ, ఎంత శ్రమలో ఉన్నప్పటికీ, ఎంత ఇబ్బంది అయినప్పటికీ, కొన్నిసార్లు పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. మునిగిపోతూ ఉంటాం, దిగిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటాడు తెలుసా, మునిగిపోతున్న నిన్ను పైకి లేపువాడను, కృంగిపోతున్న నిన్ను లేవనెత్తువాడను నేనే. దేవుని స్తోత్రం. కాబట్టి నీ కొరకు బలి అయినటువంటి యేసయ్యా, నీ కొరకు రక్తం కార్చాడు, పరిశుద్ధ రక్తం. కాబట్టి ఆయన కొరకు నువ్వేం చెల్లేసా? పరిశుద్ధుడా, పరమాత్ముడా. ఎప్పుడు కూడా ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధుడని మనం సంబోధించాలి. స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? ఆయనే అన్నాడు, ఏమని? నేను పరిశుద్ధుడును కనుక, చెప్పాలి, మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభుని చూడలేడు. స్తోత్రం కలుగాక. అపోస్తుల కార్యములో ఆసక్తి గురించి మరొక మాట మనం విందాం చూడండి. 17వ అధ్యాయము 11వ వచనం. వీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే, జాగ్రత్తగా ఉన్నారు కదా, వీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే, అంటే ఒకరి గురించి ఒకరు ఇక్కడ ఘనముగా ఎంచుకుంటాం. వాక్యంలో మనం చూసాం పోయిన వారం. ఒకరిని ఒకరు ఏం చేయాలి? ఘనంగా ఎంచుకోవాలి. ఘనపరచడం కాదు, ఘనంగా ఎంచుకోవాలి. ఘనపరచడం ఒకే ఒక ఆయన ఘనపరచాలి, దేవుణ్ణి మాత్రం, యేసయ్యని మాత్రం. హల్లెలూయ. అలా ఎంచుకోవాలి. అంతే నీచంగా ఎంచుకోకూడదు. వీడా ఇదా అదేంటనమాట? నీచకరమైన బుద్ధి. ఒకరిని ఒకరు ఘనముగా ఎంచుకోవడం అంటే ఒకరిని ఒకరు చక్కగా గౌరవించుకోవటం, ఒకరిని ఒకరు చక్కగా ఆదరణగా మాట్లాడుట, ప్రేమించుకునుట. అర్థమైందా? ప్రేమించుకోవడం అంటే మన లోక ప్రేమలోకి వెళ్ళవద్దు. దేవుని ప్రేమను బట్టి ఒకరు ప్రేమించుకోవాలి. అందుకని ఒకరి కొరకు ఒకరు ఏం చెప్పాలి? ఇందాక యాకోబు పత్రికలో ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం కలుగాక. అంతేనా? కాబట్టి ఇక్కడ ఈ యొక్క సంఘాల గురించి దశలోనికి ఉన్న వారి కంటే గనులై ఉన్నారు. అంత మాత్రమే కాదు, గనుక చేతనే ఆసక్తిలో వాక్యమును అంగీకరించి, ఆమేన్. ఏ ఆసక్తి వాళ్ళకే? వాక్యము. అందుకని మొదటి మాట, దైవ పనికి ఆసక్తి కలిగిన సంఘము. అర్థమైందా? ఇక్కడంట ఆసక్తితో వాక్యమును అంగీకరించేవారంటే ఈ సంఘం. అలా అంగీకరించడమే కాదు, చూడండి, ఇంకా పౌలుయు శీలయు చెప్పిన సంగతులు అలాగున ఉన్నావో లేవో, అలాగున్నాయో. ఉదాహరణకి కొన్నిసార్లు మనం చాలా గుడ్డిగా నమ్మేస్తాం. కొత్తగా ఎవరైనా చెప్తున్నప్పుడు ఏం చేస్తామో తెలుసా? చెప్పండి, ఏం చేస్తాం? ఆసక్తిగా ఉంటుంది. అదే తరచు వస్తారనుకోండి, ఆసక్తి ఏమైపోద్ది? ఎక్కడి నుంచో ఒకవేళ మంచి వారు వస్తారండి అన్నప్పటికీ అసలు వాక్యం చూపించకపోయినా కానీ ఏం చేస్తుంది తెలుసా? చప్పలు కొట్టేస్తాం మనం ఒకరిని. ఇక్కడ వాక్య విషయంలో ఆసక్తి గురించి మాట్లాడుతూ లేఖనాల్లో అలా ఉన్నాయో లేవో అని, అదనమాట ఆ సంఘం. చూడండి, మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, మీరు ఎప్పుడైనా వాక్యాన్ని ఇక్కడ విని అమ్మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా బైబిల్ తెరిసారా? అబద్ధం ఆడదు, చెప్పండి. చేయెత్తారు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు,
నలుగురు. ఏమండి అయ్య బాబోయ్, 70-80 మంది ఉన్న సంఘం నలుగురు, ఇలాగ కొంతమంది ఇలాగ కొంతమంది అన్నాడు. చూడండి మరి ఎంత. పోనీ కనీసం చదువు లేదు, మీకు చదువు లేదు, అదో తప్పించుకోవడానికి ఒక మంచి ఉంది, సాకు ఉంది బాగా. సరే ఇప్పుడు తప్పించుకోవడం కూడా లేదు, ఎందుకంటే ఎన్న తర్వాత కనీసం ఒక్కరికైనా మీరు చెప్పారా? మర్చిపోయామండి. భలే ఉంది, భలే ఉంది. సరే వాక్యాన్ని చెప్పలేదు కానీ శనివారం రాత్రి లేకపోతే శుక్రవారం వచ్చినటువంటి సీరియల్ని రేపు సోమవారం మళ్ళీ ప్రారంభం అవుద్ది కదా. అదిగో చూసారా, నాకు పేర్లు రావు, అది పేర్లు కూడా చెప్పేది. ఎందుకంటే నేను వాటి ఇంకా చూడను. స్తోత్రములు కాక ఎప్పుడైనా చూస్తే నా బతుకులో నా జీవితంలో ఆ వార్తలు తప్ప ఇంకేమి చూడను. దేవుని స్తోత్రములు. అది కూడా ఈ మధ్య అసలు ఖాళీ ఉండలేదు, గమనించండి. ఏమండి మరి వాక్యము నీకు చదవటం రాలేదు, ప్రార్థన చేస్తా విన్నావు, విన్నదాన్ని ఒక్కడికైనా చెప్పావా? చెప్పాలండి, చదవాలండి, చదివించుకోవాలండి. ఈ సంఘం చూడండి, అలాగ ఉన్నవాళ్ళు అంటే ఏదో చెప్పింది ఏదో చెప్పేశాను వినేశాను అనుకోవడం కాదు. ఇంకో మాట ఉంది, చెప్పేవాడంట, అదిగో చూసావా, ఎందుకులోకి చెప్పాలి సతీష్ గారు, చెప్పండి బాబు, పర్లేదు చెప్పు. ఎందుకు వినేవాడు ఎందుకులోకి చెప్పాలి? ఎవరిలోకి? ఇప్పుడు చెప్పేవాళ్ళలోకి వినేవాళ్ళలోకి అన్నాడు ఆయన. సౌండ్ తగ్గించిన అమ్మా, ఎందుకులోకి చెప్పాలి అమ్మా? ఏం చెప్తే? దేవుని స్తోత్రం. మరి కొన్ని అందుకని ఇక్కడ ఏమన్నా తెలుసా, వాక్య విషయంలో వాళ్ళకి ఆసక్తి ఉంది కాబట్టి అలాగ ఉన్నావో లేవో, అందుకని వాక్యం చదవాలి. ఏం చేయాలి? వాక్యం పుస్తకాలు చదువుతున్నాను కాదు, పుస్తకాల కంటే వాక్యం చదవాలి. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? వాక్యం చదవాలి, చదివించుకోవాలి. ఈవేళ ఈ వారంలో నేను ఒక స్టేటస్లో ఒక మాట పెట్టాను, ముసలమ్మ. చూసారు మీరు అందరూ? ముసలమ్మ. ఏ అమ్మ? ముసలమ్మ. పళ్ళు లేవు ఆవిడికి, కళ్ళు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. మనకేమున్నాయే? కళ్ళు ఇంత ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి నా వల్తానికి. నోరుందా? చెప్పరటి. నోరు ఉందంటే మళ్ళీ బాధ మనకే. నోరు పడిపోవాలా? పాస్టర్ గారు అలాగన్నాడు ఏంటి మళ్ళీ? ఏంటంటే మనం కోడిగుడ్డు మీద కూడా అది మన పరిస్థితి. అంతేగాని దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థం గ్రహించుకుని అయ్యో ఇది నా కోసమే అని సరిదిద్దుకోవు. అందుకే నేను ముందు చెప్పాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను గనుక అది. స్తోత్రం, స్తోత్రం. అంతేగాని కోడిగుడ్డు మీద మాత్రం ఏకలో తీయొద్దు దయచేసి. తీసినా దొరకవయ్యి, రావు. అది కొంచెం అసలు ఉండవు కదండి, రావేటి? ఏ బాబు రాజు చెప్పు, ఉంటాయా? రావంటారు మరి, ఉంటే వస్తాయి. మరి ఏమి యంత్రం అవుతుంది చూడు, కోడిగుడ్లు మింగేస్తుంది. దేవునికి స్తోత్రం కాక, స్తోత్రం కలుగాక. ప్రేమతో పెట్టారు కాదంటలేదు, కానీ కోడిగుడ్డు మీద మాత్రం ఏం చేయొద్దు, అదనమాట. దేవునికి స్తోత్రం. దేవుని లేఖనాలు అలాగ ఉన్నవో లేవో మనం గ్రహించే వరకు ఉండాలని ఆ జ్ఞానము దేవుడు మీకు అనుగ్రహించును గాక. పరిశోధించాలి వాక్యాన్ని, ఏదో గుడ్డిగా మనం వెళ్ళిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగాక. ఎందుకంటే క్షమాపణ మనస్సున కలిగింది ఎవరికంటే ఒక్క యేసు ప్రభు బిడ్డలకు, యేసు ప్రభు వారికే. నిన్ను వల్ల నీ పొరుగు వారిని, అంత మాత్రమే కాదు ఒకరికి క్షమించిన ప్రకారంగా మీరు ఒకరొకరు క్షమించుకోమని మనసు చెప్పింది, ప్రభువు చెప్పారు. కాబట్టి ఇక్కడ చూడండి 12వ వచనం, అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీకు దేశస్థులు, స్త్రీల్లోనూ పురుషుల్లోనూ చాలామంది, చూసారా, ఆడోళ్ళు విశ్వసించారు, మగోళ్ళు కూడా అంటే నమ్మారు. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రకటించుచున్నాడని దెసలోనికలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచారు. దేవునికి స్తోత్రం. ఇది ఏ కలవరం తెలుసా? వాక్యము కొరకే కలవరం, వాక్యము కొరకే కలవరం. అందుకనే పౌలు గారి గురించి ఒక మాట అన్నారు, భూలోకమును తల్లక్రిందులు చేయవారు ఎక్కడ కూడా
ఉన్నారు, వచ్చారన్నారు. స్తోత్రం కలగాక. అంటే భూలోకాన్ని ఏం చేశారన్నమాట? తల్లకిందులు చేయగల గొప్ప స్వార్థికుడు, గొప్ప మిషనరీ ఎవరంటే పౌలు గారే. స్తోత్రం చెప్పండి గట్టిగా. పౌలు గారంటి సేవ ఏమండి నేటి తరాల్లో ఏ సేవకుడు చేయలేదండి. స్తోత్రం కలుగాక. ఆయన అంత ధైర్యంగా సేవ చేశాడు. ఇక్కడ మరొక సంఘాన్ని గురించి చెప్తున్నాడు. బెరయాలో ఉన్నటువంటి బెరయా క్రైస్తవులు ఎటువంటి వారు తెలుసండి? దేవుని వాక్యాన్ని పరిశీలన చేసేవారు, పరీక్షించేవారు అని చెప్పేసి వెంటనే చూడండి, సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడే నిలిచిపోయి పౌలును సాగనంపి వెళ్ళిన వారు అతను ఎథెన్సు పట్టణం వరకు తోడుకుని వచ్చేది. శీలయు తిమోతియు సాధ్యమనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయేది. పౌలు ఎథెన్సు, మళ్ళీ పట్టణం చూడండి. ఫస్ట్ ఏమో దెస్సలోనిక, తర్వాత ఏమో బెరయా, తర్వాత ఎథెన్సు వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండుట చూసి నందున అతడు ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. విన్నారే మాట? పరితాపం పట్టలేకపోయిందంటే ఆయన ఆత్మ ఆయనలో లేదనమాట. అంత బాధ వచ్చేసింది. ఆత్మలో మునిగిపోతుందన్నమాట, నలిగిపోతున్నాడు. కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ పట్టణాన్ని చూస్తున్నాడు. ఏ పట్టణం అది? ఎథెన్సు పట్టణం. ఎలాగుందంట ఆ పట్టణం అంతా? నీ జీవితంలో కూడా కొన్నిసార్లు అనేక విగ్రహాలు నువ్వు పోగొట్టేసుకుని, అర్థమైందా, అనేకమైన ఆలోచనలు, చెడు ఆలోచన వచ్చేసి నీకు ఏమవుతుంది తెలుసా? నిన్ను గలిబిలి చేస్తుంది. జీవముగల దేవుని సేవించకుండా ఆ యొక్క అనేక విగ్రహాలు నీలోకి వచ్చేస్తున్నాయి. సమరయ స్త్రీ గురించి చెప్తున్నప్పుడు 5 మంది పురుషులు అంటారు సరే. నిజంగా ఆమెలో పురుషుల కంటే విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి. ఆమెలో విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి. విగ్రహాలు వైపు ఉన్నాయి కాబట్టి జీవముగల దేవుణ్ణి చూడలేకపోయింది, ప్రజల్లోకి రాలేకపోయింది. ఎప్పుడైతే ఆ యేసు ప్రభు యాకోబు బావి దగ్గర కలుసుకున్నాడో తన జీవితంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా విడిచిపెట్టింది. దేవునికి స్తోత్రంగా. మనలో కూడా అనేక విగ్రహాలు ఉన్నాయి. మీరు అనుకోవచ్చు, నేనేమి విగ్రహం పూజ చేస్తలేదు కదండి, టెంకాయ కొడతలేదు కదండి, లేకపోతే ఏ చేస్తలేదు. అవి వాటి కంటే భయంకరమైన ఏంటి తెలుసా? నీలో ఉన్న పాపం అనే విగ్రహం, అసూయ అనే విగ్రహం, మోసం అనే విగ్రహం, అబద్ధం అనే విగ్రహం, స్వార్థం అనే విగ్రహం. అర్థమైందా? అనేక రకాల విగ్రహాలు మనలో ఉన్నాయి. ఇక్కడ ఈ పట్టణం నిండా కూడా ఏమనంట విగ్రహాలు తిండిపోయి. వెంటనే సహోదరులు చూడండి అన్నమాట. కాబట్టి సమాజ మందిరములో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో తను కలుసుకున్నట్టు వారితోనూ. చూసారా? ఎక్కడ? సంత వీధుల్లో, అంటే వీధుల్లో. అందుకే కనీసం ఒక్కరికైనా వీధిలో సువార్త చెప్పాలి. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? సంఘమంతా కూడా రేపు ఏ వీధులు అయితే మీరు ఆ వీధిలోకి వెళ్ళి ప్రకటిస్తున్నప్పుడు నువ్వు సహకరించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. దేవుని స్తోత్రం. ఎప్పుడో ఒకప్పుడైనా వాళ్ళు ప్రభుని నమ్ముకోరండి. అలాగే వచ్చిన వాళ్ళు కదా మనందరం. ఒకళ్ళ ద్వారా ఏం చేసాం అంటే అలాగొచ్చిందంట, సువార్త నీ వద్దకు వచ్చింది. ఇప్పుడు పౌలు గారు ఎక్కడికి వెళ్ళాడంట? సంత వీధుల్లో. ఆయన ఎవరు కలుసుకున్నారో వాళ్ళతో మాట్లాడంట. అన్నాడు అక్కడ చూడండి, యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధులోను తను అంటే ఆయన కలుసుకోవడానికి వచ్చిన వారితో ఏం చేస్తాడు? తర్కించమండి ఏంటి? మాట్లాడతాం. కొన్నిసార్లు మన తర్కాలు ఎలా ఉంటాయంటే గొడవలు వచ్చేస్తాయి. ఆ గొడవలకైతే బలి వెళ్ళిపోతామండి మనం. చూసుకుందామంటే చూసుకుందాం. ఈ చూసుకుంటే గొడవ ఎక్కిపోతుంది మనకి. ఆయన చూడం. మన ఒక ఆయన అన్నాడు, బైబిల్ ఉంది కాబట్టి సరిపోయా, కానీ బైబిల్ పక్కనెట్టానంటే నేను పాతోడొస్తాను నాలోకి అన్నాడు. ఎవడొస్తాడంట? ఇంకా పాతోడు వచ్చినప్పుడు నువ్వెందుక సచ్చినోడితో సమానం. నువ్వెంతే. నీలో ఉంది ఒక విగ్రహం, నీలో ఉంది పెద్ద బండ. ఇప్పుడు ఈ బైబిల్ అంటే పక్కన పెడతానంటే ఎవరు వస్తారంట? పాతోడు వస్తాడంట. అంటే పాతోడు ఇంకా ఏమన్నా నేను అది నీలో ఇంకా ఆ యొక్క పాత రోత పురుషుడు ఉన్నాడు. ఆ పురుషుడు ఏమవ్వాలంటే ఇప్పుడు పోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పోవాలి, రాకూడదు ఇక నీలోకి. పాతాన్ని పట్టుకుని ఉండకూడదు ఇక. ఆ స్వభావం వదులుకోవాలి.
నవ్విన స్వభావం ధరించుకుందాము కాక. ఇంకా చూడండి, ఎపికూరియలు అంటే అదొక తెగ అనమాట అండి. అదో తెగ. తెగలు ఉన్నాయి కదా మనకి ఎలాగా, అలాంటి తెగ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో చూసారా వాదించారు. ఈయన తర్కిస్తుంటే వాళ్ళు ఏం చేశారు, వాదించారు. కొందరు ఈ వరదబోతు ఏమన్నారండి పౌలు గారిని, చెప్పండి ఏమన్నారండి? వరదబోతు అంటే ఎందుకు తెలుసా, వాళ్ళలో ఉన్న పాపాల గురించి, వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ పట్టణం అంతా కూడా ఏముంది చెప్పండి, ఏముందమ్మా? ఏదెలిసి పట్టణం ఏముంది. కాబట్టి ఇప్పుడు సత్యం చెప్తా ఉంటే వాళ్ళకి ఎలాగొచ్చిందంటే, ఈడొక వరదబోతు, ఈడొక గర్విష్ఠు, పొగర మాట్లాడుతున్నాడు అని అనుకున్నాడు. వీళ్ళున్న పొగర తీయడానికి ప్రభు మాటలు చెప్తున్నాడు ఈయన. అతడు యేసును గురించి పునరుత్థానం గురించి ప్రకటించను గనుక మరి కొందరు మళ్ళీ మొదలెట్టారు. కొందరేమో పొగరబోతున్నారు, కొందరేమో అన్య దేవతలనంటే దెయ్యాలు బోధ చెప్పుచున్నాడని అనుకున్నారు. అంతటా వారు అతను వెంట పెట్టుకుని మరొకటి ఉంది, అరేపేకేకు అను సభ యొద్దకు తీసుకుని పోయిరి. నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టుదో మేము తెలుసుకుని వచ్చిన. ఏమన్నారు వాళ్ళు? కొత్త బోధ అంట. ఏ బోధ? కొత్త బోధ. ఈ రోజున రకరకాల కొత్త సంఘాలు ఏమండి ప్రభు పేరు చెప్పుకుని వెలుస్తున్నాయి, తెలుసా మీకు? అటువంటి ఏమండి ఆ కొత్త కొరకు మనం పరిగెట్టకూడదు, కానీ ప్రభు కొరకు మనం పరిగెట్టాలి. దేవుని స్తోత్రం. అర్థమైందా? వీళ్ళకి అర్థం కాకన్నారు కొత్త బోధ ఏమిటో అని తెలుసుకుని వచ్చిన కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినబడుచున్నవి కనుక వీటి భావమేమో తెలుసుకుని కోరుచున్నామని చెప్పిరి. ఎదెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులో ఏదో ఒక కొత్త సంగతి చెప్పుడు ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము అంటే అర్థమైంది మీకు? ఎంచో వాళ్ళకి ఏం కావాలి అది. ఇది ఎందుకంటే పాత మంది వద్దంటే తీసేద్దాం అంటారు వాళ్ళు. పాత మంది ఏం చేయాలంట? తీసేస్తారంట. పాత మంది తీసేసి మరి ఏం చేస్తా? కొత్త నిబంధనే కావాలా? నేను అంటాను, 2 కళ్ళు కొన్ని తీసే. కన్ను ఉంది కదండి. మరి ఇప్పుడు నిబంధన అంటే ఏంటి? నిబంధన చెప్పండి. పాత నిబంధన కలిసి ఏమైంది చెప్పరేంటి? ఏ గ్రంథమైంది? దేనికన్నా ఉందా పేరు? ఇది ఈ గ్రంథానికి ఉన్న పేరు దేనికన్నా ఉందా చెప్పండి? లేదు. స్తోత్రం చెప్పండి. అందుకే చెప్పాలి నువ్వు బైబిల్ పట్టుకుని చెప్పాలంటే, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు రక్షకుడు, నా దేవుడు నిన్ను విమోచించేవాడు, నా దేవుడు రక్షించేవాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు, పరలోకం ఇచ్చేవాడు చెప్పాలి. అర్థమైంది? ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ఏమన్నారండి? కొత్త సంగతి చెప్తూ వింటము చెప్పడం అదే కావాలన్న, కాలం గడిపేస్తానంటే వాళ్ళకి టైం పాస్ అంట. అది పౌలు నిలిచినప్పుడు ఏం చెప్తున్నతో చెప్తున్నాడు చూడండి. ఎదెన్సు వారలారా, మీరు సమస్త విషయములో అతి దేవతా భక్తి గల వారే ఉన్నట్లుగా నాకు కనపడుచున్నది. ఎలాగంట? అతి దేవతా భక్తి గల వారుగా. ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? గట్టిగా చెప్తున్నాడు, ఎదెన్సు వారలారా, మీరు సమస్త విషయములో అతి దేవతా భక్తి గల వారు ఉన్నట్లుగా కనపడుతుంది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను సూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనపడుచుంది. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇప్పుడు చెప్పండి. తెలియబడని దేవుని. ఇప్పుడు చెప్పండి, తెలియబడని దేవునికి ఎందుకు మనం ప్రార్థన చేయాలండి? తెలియదు నీకు. ఇప్పుడు చెప్పండి, మీకు తెలిసింది ఏంటి చెప్పండి? యేసు ప్రభు. చెప్పరేంటి? యేసు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయాలి? మరి తెలియబడినటువంటి దేవుడు ఉన్నట్టు అక్కడ అలా ఆరాధిస్తున్నారు. అందుకనే కొన్నిసార్లు తెలియబడని ఆరాధన, తెలియబడని ప్రార్థన, తెలియబడినటువంటి వాక్యము, తెలియబడినటువంటి అనుభవాలు, దానివల్ల నిష్ప్రయోజనం. ఇక్కడ అన్నాడు, తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు అది స్తోత్రం. మీకు తెలియని దాన్ని పట్టుకుని మీరు ఆడుతున్నారు. ఇప్పుడు నేను తెలిసినటువంటి దాన్ని ఏదంటే, నాకేం తెలుసు అంటే, యేసే రక్షకుడు, యేసే పునరుత్థానుడు, పునరుత్థానుడనే క్రీస్తుని మేము ప్రకటించుచున్నాము.
ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆకాశము చేసింది, భూమి చేసింది, సృష్టి చేసింది అది 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 దేవునికి స్తోత్రం కలుగా. అది సువార్త. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములో దేవుడు నివసింపడు. హల్లెలూయా. ఏమన్నాడా చెప్పాలి? ఏమన్నాడా? ఓలేలే ఒట్టిదేనే అంటే కొన్ని మొక్కుబళ్ళు ఎలాగుంటాయే? ఓ మొక్కేసుకోవడమే. చెల్లించలేని మొక్కుబళ్ళు అన్నమాట. ఒట్టి ఒట్టి మాటలో కట్టిబెట్టు, గట్టిదిదా దేవుని రక్షణ. దేవుని స్తోత్రం. ఒట్టి మాటలో కట్టిబెట్టబోయే గట్టి మీద ఇంకా మర్చిపోయారు. దేవుని స్తోత్రం కలగా విశ్వదావిరామయ్యేమ రాకపోతే అలాగందాం. ఒకసారి పాట రాదనుకోండి ఏం చేసి తెలుసా, అని వెళ్తే అంతే. బడిసత్తమ్మన్నది ఒక ఆవిడ పేటలో జాబ్ చేసినప్పుడు, ఎక్కడ చర్చిపేటలో, సత్తమ్మ బట్టు సత్తమ్మ, బట్టోళ్ళు వాళ్ళ పేరు బట్టోళ్ళు, ఆవిడ పేరు సత్తమ్మ. పాట వచ్చింది కదా, నా ముందే కూర్చుంది. నేను బిగించుకుని డ్రమ్ కొడతా ఉండేవాడిని. ఫస్ట్ పాట స్తోత్రం చెల్లింది. పాప ఏ పాట రాదు కదా అడు తల్లి అంటే ఆవిడ చెప్పాలంటే. ఎందుకు తెలుసా, చదువు రాకపోయినా కానీ పాట పాడాలని ఆశ అండి. స్తోత్రం చెప్పండి. ఒక విషయం చెప్పంటారు మన సంఘంలో, ఆ తల్లి ఎవరో కావమ్మ, అది ఆవిడని చూసుకుని నేర్చుకోండి. మొన్న ఆదివారం బల్లారాధనకి వచ్చిన వాళ్ళందరినీ వందనాలు చెప్తుంది. అందరికీ స్తోత్రం చెప్పండి. మనం ఏం చేస్తాం తెలుసా, ఒకసారి వందనాలు చెప్తాను. నేనేం చేయాలి తెలుసా, వచ్చిన మొదటి కానించి ఆఖరి వచ్చే వరకు వందనాలు చెప్తానే ఉంటాను నేను. ఒకవేళ ఎవరికైనా చెప్పలేదు అనుకోండి, బీసిపోతారు కొంతమంది మనోళ్ళు. ఏదో చూసుకుంటూ ఉంటాను, తెలీదు. కింద కట్టేడు పాస్టర్ గారు, పక్కెట్టేడు పాస్టర్ గారు, వందనాలు లేవు. అప్పుడే మన మీద ఏం చేస్తాం, కోడిగుడ్డు మీద. స్తోత్రం. నిజంగా మీ అందరికంటే ఆ తల్లి నేను చూశానండి. వాళ్ళు ఎవరన్నా అమ్మ వెనకాల కూర్చున్నాళ్ళు, వాళ్ళు ఎవరైనా గమ్మున అలా వెళ్ళిపోతుంటే వాళ్ళని పిలిచి వందనాలు చెప్పింది. ముందు వందనాలు కూర్చోవడం కాదు, వందనాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనమేం చూసుకుంటామంటే రాగానే ముందు ఫ్యాన్ కాడ స్విచ్ ఎక్కడ ఉంది, కుర్చీ ఖాళీగా ఉందా లేదా, పక్కోళ్ళు ఎవరున్నారో, నా పక్కన కూర్చోళ్ళు కూడా ఎవరు ఉండాలో, ఇదంతా చూసుకున్న తర్వాత అప్పుడు చేస్తాం. ఏంటి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంత మంచోళ్ళు మనం. ఆ తల్లి నిజంగా వందనాలు చెప్పి ఏమండి పలకరించి దేవునికి స్తోత్రం. ఆవిడికి కనపడుతుంది అంతే, వినపడుతుంది ఆవిడికి. అయినా కానీ ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలన్నటువంటి ఆ మంచి ఆ నేర్పు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభు అయినందున హస్తకృత్యములైన ఆలయంలో ఆయన అందరికిని చూడండి. ఇప్పుడు అందరికీ ఏమిస్తాడు దేవుడు? జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువ ఎన్నునట్లు మనుషుల చేతులలో సేవింపడు కాడు. దేవునికి స్తోత్ర. అందరికి ఏమిస్తాడు చెప్పండి? జీవాన్ని ఇస్తాడు, ఊపిరిస్తాడు. అందుకే మనం ఏం బతుకున్నప్పుడు జీవంతో ఉన్నాం, ఊపిరితో ఉన్నాం. ఊపిరి ఆగిపోతే ఏమంటాం? అయిపోయాడు, పోయాడు, వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మనకి ఏమిచ్చాడు చెప్పండి? ఊపిరిచ్చాడు, జీవమునిచ్చాడు, సమస్తమును దయచేశాడు. హల్లెలూయా. 26వ వచనం. మరియు కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను, స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి, దేవుని వెతకాలని మనిషి జాతికి ఒక మనుగడ ఉండాలి. అయ్యో ఉంటామంటే కాదు, దేవుని వెతకాలి. దేవుని స్తోత్రం. దేవుని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస యొక్క పొలిమేరలను దేవుడు ఏర్పరిచాడు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు. దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉండాలి, సువార్త కొరకు ఆసక్తి ఉండాలి, ప్రార్థన కొరకు ఆసక్తి కలిగి ఉండాలి.
ఇక అంటున్నాడు చక్కటి మాట, ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలిస్తున్నాము, ఉనికి కలిగి. చెప్పండి, ఇప్పుడు ఆయన యందు బతుకుతున్నామా లేదా? ఎవరు బతికిస్తున్నారు నిన్ను? అదే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన బ్రతికించకపోతే ఎప్పుడో ఈ కాలగర్భంలో కలిసిపోయి ఉండేవాళ్ళం. ఆయన బ్రతికిస్తున్నాడు, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల సంస్కార కల్పన వలన మల్చబడి బంగారమైన వెండినను రాతినను దేవత్వము పోలి ఉన్నదని తలంచుకో. స్తోత్రం. ఆ పట్టణంతో చెప్తున్నమాట, బంగారం కలిపి దేవుడు అనుకున్నారు, వెండి దేవుడు అనుకున్నారు కాదు. అలా తలంచవద్దు. ఆజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించెను. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించు భూలోకమునకు తీర్పు తీర్చబోయుడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. చెప్పలు కొట్టిన గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పాలి, మీరు దేవుడిని ఎందుకు నమ్ముకున్నారంటే చెప్పాలన్నమాట, నాకు దేవుడు ఆధారముగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నన్ను దేవుడు బ్రతికించాడు. ఆయన ఉనికి కలిగి ఉన్నాను. నేను ఇక్కడ చనిపోతే పరలోకంలో ఉంటాను చెప్పగల ఛాలెంజ్ ఆ పట్టణంతో పౌలు గారు చెప్తారు. కాబట్టి దేవుని వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండో మాట, ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉండాలి. ఏమాట చెప్పండి ఏంటి? ప్రార్థనలో మొదటి మాట, దైవ పనిలో ఆసక్తి కలిగి ఉండాలి. అందుకే నేను యాకోబు పత్రిక 5వ అధ్యాయం చదివి ముగించేస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము ఏం చదువుకున్నాం మనం? ఎక్కడి నుంచి చదివినప్పుడు కొంతమంది లేరు కదా. యాకోబు 5:12 నుంచి 18 వరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు అదంతా చదవద్దు, అదంతా ఒక్క మాట చదవండి. ఏంటంటే 17వ వచనం కింద మాట చదవండి. ఏలియా మన వంటి సోమగల మనుషుడి వర్షంపకున్నట్లు చాలు, అతడు ఆసక్తితో. చెప్పాలి అందరూ, అతడు ఆసక్తితో. ఇప్పుడు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. సంఘం అంతా కూడా ఏం చేద్దాం అంటే ఆసక్తితో ప్రార్థన చేద్దాం. నీ సమస్యలు ఉండవు. అర్థమైందా? యజమానురాలుగా నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయి. నీ పిల్లల కొరకు యజమానుడిగా ప్రార్థన చేయి. కాపరిగా నేను ప్రార్థన చేస్తాను. మనందరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ఏలియా ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. ఆ పైన అంటాడు 15వ వచనం, విశ్వాసైతే మన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును. అతను పాపం చేసిన వాడైతే పాపక్షమాపణ నందును. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమనే బహుబలముగా ఉండును. ఏలియా మన వంటి సోమగల మనుషుడే. అతడు వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షం భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. స్తోత్రం. దేవుడు మీకు ఇవ్వాలి అనుకుంటే, దేవుడు మీకు అనుగ్రహించాలనుకుంటే, మీరు ఫలించాలనుకుంటే ఏం చేయాలి తెలుసా? ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉందాం. మూడో మాట, మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉందాం. నాలుగో మాట, ఆత్మ సంబంధమైన వాటిలో ఆసక్తి కలిగి ఉందాం. వచ్చే వారం విందాం. దేవుడి మాటలు దీవించును గాక.